ఏపీలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ నియోజకవర్గంలో శాండ్ మాఫియాదే రాజ్యం. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మంత్రిగా కూడా ఉన్నారు. ఇసుకాసురులు ఆ మినిస్టర్ పేరు వాడుకుంటున్నా మౌనం వహించడం విమర్శలకు తావిస్తోంది. శాండ్ దందా ఆయనకు తెలిసే జరుగుతోందా లేక తెలియకుండా చేస్తున్నారా? రాత్రుల్లో వందల లారీల్లో ఇసుక తరలిస్తున్న అధికారులు కిమ్మనకపోవడానికి కారణాలేంటి? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా మంత్రి? మినిస్టర్ ఇలాకాలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక దందాపై ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ ప్రభుత్వంలో శాండ్ మాఫియా చెలరేగిపోయింది. ఇసుక అక్రమ రవాణాతో కోట్లు కొల్లగొట్టారు. 2 చేతుల సంపాదించి భారీగా వెనకేసుకున్నారు. అప్పట్లో కూటమి పార్టీలు, ముఖ్యంగా టీడీపీ అయితే దీనిపై యుద్ధమే చేసింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. పవర్లోకి వచ్చిన తర్వాత దీన్ని అమల్లోకి తెచ్చింది. కానీ ఫ్రీ శాండ్ పాలసీ విషయంలో కూటమి ప్రభుత్వ మాటలు, ప్రకటనలకే పరిమితమయ్యాయనే విమర్శలు ఉన్నాయి. ప్రజాప్రతినిధుల అండతో క్షేత్రస్థాయిలో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. 3 రీచ్లు 6 డంపులు అన్న విధంగా దందా సాగుతోందని టాక్. రాష్ట్రంలో అన్ని రీచ్లలో పగలు నిబంధనల ప్రకారం ఇసుక రవాణా జరిగితే రాత్రుల్లో అక్రమాలు సాగుతున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం ఇందుకు మినహాయింపు కాదు. జనసేనలో నెంబర్ 2గా ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొల్లిపర మండలంలో కృష్ణానది రీచ్లలో పగలంతా ఓ విధంగా రవాణా జరిగితే రాత్రుల్లో మరోలా సాగుతోంది. చీకటి పడితే చాలు అక్రమార్కులదే ఆట. కేజీఎఫ్ సినిమా తరహాలో నైట్స్ లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కొల్లిపర మండలం బొమ్మవానిపాలెం, మున్నంగి ఇసుక రీచ్లలో పొక్లైన్లతో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. వందలాది లారీలతో విరామం లేకుండా తెల్లవార్లు అక్రమ రవాణా జరుగుతోంది. ట్రక్కుల రణగోడ ధ్వనులతో ఆయా గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఎవరైనా ప్రశ్నిస్తే మాఫియా ముఠాలు బెదిరింపులతో భౌతిక దాడులకు దిగే పరిస్థితి ఉంటుంది. దీంతో ఎవరికి వారు మౌనంగా ఉంటున్నారు. ఇసుకాసురుల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతోంది. అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు రాత్రుల్లో ఇటువైపు కన్నెత్తి చూడరు. దీంతో అక్రమార్కులు ఆడిందే ఆట, పాడిందే పాట అన్న విధంగా సాగుతోంది. ట్రక్కుకు బిల్లులు ఉండవు. తవ్వకం కాంట్రాక్టు దక్కించుకున్న వారు మాత్రం తెనాలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ పేరు చెప్పి యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఓ కాంట్రాక్టు సంస్థ పగలు కూడా నిబంధనలకు పాతరేస్తోంది. తమకు నచ్చిన వారి వాహనాలకు ముందుగా ఇసుక లోడ్ వేసిన తర్వాతే చివరికి మిగిలిన వారి వాహనాల్లో నింపుతోంది. ఇక్కడ పరిస్థితిని చూస్తుంటే అయిన వారికి ఆకులు, కాని వారికి కంచాలు అన్న చందంగా పరిస్థితి ఉంది. ఇలాంటి వివక్షపై డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.